వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూటమి నాయకులంతా కలిసి తీసుకుంటున్నారా, లేక వన్ సైడ్ వార్ లాగా ఒకళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అమలుపరుస్తున్నారా అనే ఖచ్చితమైన ఆలోచన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తే వీళ్ళందరూ ఇది ఇక్కడ క్యాబినెట్ అంతా కూర్చొని చర్చ చేసి నిర్ణయం తీసుకోవడం అనేది ఉంటుంది, నో డౌట్. కానీ ఇదిగో ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నా, అలాగేనండి, అయ్యో తప్పకుండా మీరు చెప్పిన తర్వాత ఏముందండి, 47 అనుభవం అండి, ఇంతకు మించి ఏం మాట్లాడతారు. కానీ నాకు అడగాలనుంది, నాకు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని అడగాలనుంది. మీతో 40 ఏళ్ళు ప్రయాణం చేసిన వాళ్ళలో ఆ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చైర్మన్ పదవులకు కానీ, ఆలయ చైర్మన్ల పదవులకు కానీ, ప్రముఖమైన టీటీడీ ఆలయ విధానాలకు కానీ మీతో ప్రయాణం చేసినటువంటి రాజకీయ ప్రముఖులు అన్నేసి సంవత్సరాలు, 25 సంవత్సరాలు శాసనసభ్యులుగా, 20 సంవత్సరాలు మంత్రులుగా ఇంతమంది మీ చెయ్యి పట్టుకొని నడిచారు, వాళ్ళలో ఎవరూ మీకు నచ్చలేదా అని అడగాలనిపించింది. కానీ ఏం చేయను, నేను సగటు మనిషిని, నన్నా కలవనివ్వరు, అపాయింట్మెంట్ ఉండదు, ఉండదు, పైపెచ్చు నేను అడిగే విధానం నచ్చదు.